ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన తండ్రి అయిన దేవుడు కేవలం తన నోటి మాటలతోనే సమస్తము సృష్టించిన మహాశక్తి సంపన్నుడండి. తనను సేవించే తన బిడ్డలే గాని, దేవుని ఎరుగని అన్యులే కాని, ఇంకా ఎవరైనా ఎలాంటి వారైనా తనను ఏమి అడిగినా ఎంతడిగినా ఇచ్చుటకు సకలైశ్వర్య సర్వసంపన్నుడు, సమర్థుడు. ఈనాడు మనకు ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు, కష్టాలు, శ్రమలు ఎదురవుతాయి. వాటిని తీర్చుకోగలిగే శక్తి, సంపాదించే సామర్థ్యం మనకు ఉండకపోవచ్చు. ఎవరిని సహాయం అడగాలో, ఏ మనిషిని ఆశ్రయించాలో అర్థం కాదు కదా మనకు. మనలో మనమే మదన పడుతూ ఉంటాము, నెమ్మది లేక కలవరంలో బ్రతుకుతాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని నమ్మిన నీ జీవితంలో నువ్వు కేవలం దేవునినే ఆశ్రయించే స్థితిలో ఉండాలి. ఆయననే సహాయం అడగాలి. దేవుని మీదనే నువ్వు ఆధారపడి ఉండాలి. అయితే మనం దేవునిని ఎలా అడగాలో, ఆయనకు ఏ విధంగా ప్రార్థించాలనేది మనం నేర్చుకోవాలండి. అప్పుడు ఆయన మన ప్రతి అవసరమును తీరుస్తాడు. అప్పుడు మనం తనను అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనకిస్తాడు ఆ దేవుడు. వాక్యం చెబుతుంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని. అంటే మనం దేవుని దృష్టికి దీనత్వం కలిగి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అలాగే నీతిమంతులంగా జీవిస్తూ విశ్వాసంతో మనస్ఫూర్తిగా ప్రార్థించాలండి. మనలో ఏమాత్రం సందేహం, అపనమ్మకం అనేది ఉండకూడదు. ఆనాడు ఏలియా భక్తుడు ఆసక్తితో, విశ్వాసంతో, భారంతో ప్రార్థించాడు కాబట్టే 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయింది. మరలా అదే ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు వర్షం కురిసింది. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నా ప్రార్థన కూడా ఇలాగే ఆసక్తితో కూడినదై ఉండాలి. అలాగే ఒకసారి ప్రార్థించి విసిగిపోయి, దేవుడు నాకు సహాయం చెయ్యట్లేదు, నా ప్రార్థన వినడం లేదు, నేనిక ప్రార్థించను, బైబిల్ చదవను, ఆయన సన్నిధికి వెళ్ళను అని అనకూడదండి. విసుగు చెందకూడదు, దేవునిపై అలగకూడదు. విసుగక, ఎడతెగక నిత్యము ప్రార్థన విజ్ఞాపనలు చెయ్యాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అలాగే ప్రియ విశ్వాసి, మనం దేవుని అడిగినవన్నీ ఆయన మనకు ఇచ్చాడు అనే నమ్మకంతో మనం ప్రార్థించాలి. అప్పుడే మనం అడిగినవన్నీ మనకు లభిస్తాయి. దేవుడు ఇస్తాడో ఇయ్యడో, సహాయం చేస్తాడో చెయ్యడో అనే బుద్ధిని మనలో నుండి పారద్రోలాలి. నా దేవుడు నాకిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ, విశ్వాసం కలిగి పట్టుదలతో మనం ప్రార్థన చేస్తూనే ఉండాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఏమీ లేని దరిద్రుడు కాదండి. ఆయన గొప్ప ఐశ్వర్యము గలవాడు, అద్భుతములు చేసే శక్తిమంతుడు, అసాధ్యమైన కార్యములు సాధ్యం చేయుటకు ఆయన మాత్రమే సమర్థుడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్దకు వచ్చే నువ్వు, ఆయనకు ప్రార్థించే నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. నీతిమంతునిగా, నీతిమంతురాలిగా ఆయన యందు భయం, భక్తి కలిగి జీవించాలి. ఆయన దృష్టికి యథార్థవంతునిగా జీవించితే నిన్ను గొప్ప ఆస్తికర్తగా చేస్తాడు. ఆత్మీయంగా, భౌతికంగా నిన్ను దీవించుతాడు. నీ ప్రతి అవసరమును తీర్చుతాడండి. ఈనాడు నీ కుటుంబంలో ఎన్నో కొరతలున్నాయని, కొదువలు ఎదురవుతున్నాయని వాటిని తీర్చేవారు లేక బాధపడుతున్నావా? నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చేతి కష్టం ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులు, లేమి, బీదరికం, అప్పుల సమస్యలు నిన్ను బాధకు గురిచేస్తున్నాయా? ఉద్యోగం లేక కుటుంబ పోషణ కష్టతరమవుతుందా? అనేకులకు డబ్బిచ్చి మోసపోయావా? ఈనాడు నీ జీవితంలో ఎన్నో బాధించే పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో. తోటి వారే నిన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారా?
ప్రియ సహోదరి సహోదరుడా, నీ అవసరం ఏదైనా, నీ అక్కర, నీ బాధ ఎలాంటిదైనా దానిని తీర్చుటకు కేవలం దేవుడు మాత్రమే సమర్థుడండి. ఆయన నీ జీవితంలో ఎంతటి కార్యాన్నైనా చెయ్యగలడు. ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు, దేవుని బ్రతిమిలాడు, కన్నీటితో వేడుకో. తప్పకుండా నీ విశ్వాసానికి తగినట్లుగా నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. మన దేవుడు ఐశ్వర్యం కలిగినవాడు. తన ఐశ్వర్యమును మనకందించాలని మన నిమిత్తం దరిద్రునిగా మారినారండి. కాబట్టి ఈ దినము నుండి ప్రార్థించు, దేవా నన్ను ఐశ్వర్యవంతురాలుగా చెయ్యి, నన్ను ఆత్మీయంగా ఆశీర్వదించు, భౌతికంగా కూడా ఆశీర్వదించు. ఈనాడు నేను ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు కలిగి ఉన్నాను దేవా. సమస్తము తీర్చే శక్తి గల దేవుడవైన మీ వైపు చూస్తున్నాను తండ్రి, నాకు సహాయం చెయ్యండి అని నిన్ను నువ్వు తగ్గించుకొని కన్నీటితో మొరపెడితే తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రియ విశ్వాసి, నీ అవసరముల కొరకు, నీ కొరతల కొరకు మనుషులపై చూడకు, వారిని ఆధారంగా చేసుకోకు. దేవుడు మాత్రమే వాటన్నిటినీ తీర్చగలుగుతాడు. మనుషులు తీర్చలేరండి, వారికి అసాధ్యమో ఈ కార్యాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు, దేవునినే దిక్కుగా చేసుకో, దేవుని మీదనే ఆధారపడు. తప్పకుండా ఆ దేవాది దేవుడు నా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు, మన సంతోషమును సంపూర్ణము చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా ప్రతి అవసరమును తీర్చే దేవుడోగా, మమ్మను ఐశ్వర్యవంతులనుగా చేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే దేవా, ఒకప్పుడు మిమ్మను అడగక, మీకు ప్రార్థించక, మీకు మొరపెట్టగా మేము ఏమీ పొందుకోలేకపోయాము దేవా, వేటిని సాధించలేకపోయాము తండ్రి. ఎన్నో అక్కరల కొరతల మధ్య జీవించినాము దేవా, ఎంతగానో కన్నీరు కార్చినాము తండ్రి. అయ్యా, ఈ దినము నుండి మాకు సహాయం చేసే దేవుడోగా, మా మొరలను వినే దేవుడోగా, మా ప్రతి అవసరమును తీర్చే దేవుడోగా మా పట్ల మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఐశ్వర్యవంతుడవు తండ్రి, మీరు గొప్ప దేవుడవు ప్రవ్వా. అయ్యా, మీ ఐశ్వర్యమును మాకు అనుగ్రహించాలని మా నిమిత్తమై దరిద్రునిగా మారినారు. ఆ కల్వరిశిలలో నాయన మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమంతా మీరే వారిని రక్షించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. మంచి బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టి నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎంతో మంది బిడ్డలు వివాహ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి బాధపడుచున్నారు దేవా. ఏ సంబంధం కుదరక, సరైన భాగస్వామి దొరకక బాధపడుచున్న యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానమందక బాధపడుతున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం
ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే భయాలన ఆందోళన సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈనాడు గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబులు దొరికేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా. బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, వయస్సునందును, జ్ఞానమందును, తెలివి ఎందును, బుద్ధి ఎందును, మనుషుని దయలో, దేవుని దయలో బిడ్డలందరూ వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చెయ్యండి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత గృహాలు లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రతి ఒక్క మెటీరియల్ని మీరు సమకూర్చండి దేవా. తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతోమంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యి ఉంటున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న మాటల్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి దేవా. మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఫారెన్ వెళ్ళాలని, ఇతర రాష్ట్రాలకు ప్రయాణించాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా, ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎందరైతే రకరకాల
రకరకాల సమస్యల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తున్నారో, అయ్యా శత్రువులను బట్టి బాధించబడుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, శత్రువు నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సమస్యలను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా పట్టుదల కలిగి ప్రతి విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎడతెగక నిత్యము ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. విసుగక నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడండి దేవా. చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా బిడ్డలైన వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా. వారి అక్కరలు కొరతలు మీరే సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని. ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయాను, దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.